వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సజ్జల భార్గవరెడ్డికి లుకౌట్ నోటీసులు. జనాభాను పెంచేందుకు బిగ్ ప్లాన్ వేసిన రష్యా. ఇసుక మద్యం జోలికి వెళ్లొద్దు, చంద్రబాబు వార్నింగ్. దేశమే నా తొలి ప్రాధాన్యం, యోగి ఆదిత్యనాథ్ వెల్లడి. మరోసారి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. ఆదేశాలకు పారిపోతారనే అనుమానంతోనే పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు గుంటూరులో నమోదైన కేసులో భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. జనాభాను పెంచేందుకు రష్యాలోని వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం భీకర ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత లైట్ ఇంటర్నెట్ బంద్ చేయడం, మగపిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ప్రోత్సాహక డబ్బు ఇవ్వడం, జంటకు నెలవారీ అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించడం, సెక్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలను అక్కడ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలని వారికి సూచించారు. ఇసుక మద్యం జోలికి వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే శాసనసభలో చర్చించే అంశాలపై పట్టు సాధించాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేస్తున్న విమర్శలపై యూపీ సీఎం యోగి స్పందించారు. తాను యోగినని, తనకు దేశమే తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలే ఖర్గే ప్రాధాన్యమని ఎంహెచ్ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. మనం విడిపోతే గణపతి మండపాలపై దాడి చేస్తారు, మన భూములు లాక్కుంటారు, మన పిల్లల రక్షణ ప్రమాదంలో పడుతుంది. అయితే యూపీలో అవేవి లేవు అని పేర్కొన్నారు. लगातार तीन दिन से कांग्रेस के अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी की बात को देख करके वे मुझ पे बहुत नाराज हो रहे हैं। वे नाम पीले बनने जा रहे हैं मेरे मुझ पर कि मैं इस प्रकार की भाषा का प्रयोग क्यों कर रहा हूं। खड़गे जी, मैं एक योगी हूं और एक योगी के लिए देश पहले होता है। यही अंतर है एक योगी में और आप में कि मेरे लिए देश पहले है, क्योंकि मेरे नेता मोदी जी ने हमें यही बताया है कि पहले हर काम देश के नाम। लेकिन आपके लिए कांग्रेस की तुष्टीकरण की नीति पहले है और यही कारण है कि आप सच्चाई न बोल पा रहे हैं न समझ पा रहे हैं। अगर आपने सच्चाई को बोला होता, आपने इस बात को कहा कि आपके परिवार के साथ आजादी के तत्काल बाद घटना घटित हुई थी और सचमुच घटना घटित हुई थी। और यह भी सच है कि खड़गे जी का गांव बारावती यह हैदराबाद के निजाम के अधीन आने वाला एक गांव था। याद करिए, अंग्रेजों ने जब देश आजाद हो रहा था, उनको लगा था कि अब भारत के क्रांतिकारियों के सामने अधिक दिनों तक नहीं टिक पाएगा, तो उसने भारत के स्वाधीनता के लिए जो सूत्र तय किए थे, जो रोड मैप तय किया था, ब्रिटिशर ने उसमें तय किया था भारत का विभाजन हो। इसके लिए मुस्लिम लीग को देश के अंदर प्रोत्साहित करने का काम तो कर ही रहे थे। దేశంలో మరోసారి రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్బీఐ లక్ష్యత స్థాయిని దాటేసి అక్టోబర్ నెలలో వినియోగదారులు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 6.21% నమోదైంది. సెప్టెంబర్ నెలలో 5.49% ఉండగా గత ఏడాది అక్టోబర్లో 4.87% ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలలో ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణమైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం తాజాగా అధికారిక డేటాను వెలువరించింది. చూశారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ఓకే, వాచింగ్ 108 న్యూస్ తెలుగు.